అందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో డాక్టర్ సి వీరేందర్ గారు యు అండ్ మీ కౌన్సిలింగ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. వారు గొప్ప సైకాలజిస్టు. పిల్లలు 10th క్లాస్ కాగానే ఇంటర్మీడియట్లో ఏం చేయాలి, ఇంటర్మీడియట్లో స్టేట్ సిలబస్కి వెళ్ళాలా, సిబిఎస్కి వెళ్ళాలా, తల్లిదండ్రులకు కూడా ఒక అవగాహన అనేటువంటి ఇది లేకపోవడంతో పిల్లవాడి మీద లేదా అమ్మాయి అబ్బాయి మీద ఒత్తిడి పడటం, ఆ ఒత్తిడిలో నుంచి వాళ్ళు సరైనటువంటి కెరియర్ని చూజ్ చేసుకోకపోవటం వల్ల తల్లిదండ్రులు గందరగోళంలో ఉంటారు, పిల్లలు గందరగోళంలో ఉంటారు. ఈ నేపథ్యంలో పిల్లల మీద ఒత్తిడి పడకుండా, పిల్లల చదువులకి ఇబ్బంది కాకుండా ఎలా వారి కెరియర్ని మలుచుకునే విధంగా తల్లిదండ్రుల్ని గైడ్ చేసే పద్ధతుల్లో, పిల్లలని గైడ్ చేసే పద్ధతుల్లో ఒక చర్చలాగా నిర్వహిద్దామని చెప్పేసి వీరేంద్ర గారిని ఆహ్వానించాం. వీరేంద్ర గారు, నేను ప్రస్తావించినటువంటి అంశాల మీద తల్లిదండ్రులు ముఖ్యంగా చాలా రాంగ్ ట్రాక్లో కూడా ఉన్నారు. తల్లిదండ్రులకి ఒక గైడెన్స్, వాళ్ళకి ఏదో ఒకటి చేర్పిద్దాంలే, 10th క్లాస్ అయిపోగానే వాడు నారాయణ అంటే నారాయణ, చైతన్య అంటే చైతన్య, వాడి ఇష్టం, మేమైతే డబ్బులు కట్టేస్తాం అనే పద్ధతుల్లో ఉన్నారు తల్లిదండ్రులు. దీనికి ఈ రోజున్న పరిస్థితుల్లో తల్లిదండ్రులకే ఒక పెద్ద కౌన్సిలింగ్ అవసరమైన నేపథ్యం ఉన్నది. థ్యాంక్ యూ చంద్రమోహన్ ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ దిస్ షో. ఇది చాలా ముఖ్యమైన విషయం అండ్ సరి అయిన సందర్భం కూడా. పిల్లలందరూ 10th క్లాస్ పరీక్షలు రాసి, అది ఐసిఎస్సి కావచ్చు, సిబిఎస్సి కావచ్చు, మన స్టేట్ బోర్డు కావచ్చు, వాళ్ళందరూ కూడా రిజల్ట్స్ కోసం ఆసక్తి ఎదురు చూడడం ఒకటి. తర్వాత 10th తర్వాత ఏ కోర్సులు తీసుకుంటే పిల్లవాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని తల్లిదండ్రులు ఆందోళన పడడం, నేను ఏ కోర్సు తీసుకుంటే నేను చాలా గొప్పగా రాణిస్తానని పిల్లలు అనుకోవడం ఇప్పుడున్న సంధి కాలంలో చాలా ముఖ్యమైన విషయం. అది అయితే తల్లిదండ్రులు గమనించాల్సింది ఏంటంటే, పిల్లలకు సంబంధించి ఏ ఎలిమెంట్స్ను కన్సిడర్ చేసి వాళ్ళకి ఒక పర్టికులర్ కోర్సును మనం గైడెన్స్ ఇవ్వచ్చు అనే విషయాల గురించి మనం ఈ రోజున మాట్లాడుతున్నాం. ఒకటి, పిల్లలు రకరకాలైన విషయాలతో ప్రభావితం చెంది నేను ఫలానా ప్రొఫెషనల్ కావాలి, నేను ఇదే కోర్సును నేను చేస్తే నేను అనుకున్న ప్రొఫెషనల్ అవుతానని పదే పదే వాళ్ళు అనుకుంటారు. కానీ నిజంగానే వాళ్ళ ఓన్లీ ఒక ఆసక్తిని గమనించి వాళ్ళను పెట్టడం వల్ల వాళ్ళు అనుకున్న ప్రొఫెషనల్ సక్సెస్ సాధించగలుగుతారా లేదా అనేది ఒక ప్రశ్న. కాబట్టి తల్లిదండ్రులు ఏం చేయాలంటే, పిల్లలు ఫలానా కోర్స్ చేయాలని ఉంటుంది, తల్లిదండ్రులకు ఫలానా కోర్స్ చేస్తే బాగుంది అనుకుంటుంది, ఒక కాన్ఫ్లిక్ట్ జనరేట్ అవుతుంది. అట్లాంటి పరిస్థితి లోపల ఇంటి పక్క వాళ్ళను, చదువుతున్న వాళ్ళను కనుక్కొని డిసైడ్ చేయకుండా ఎప్పుడైనా కానీ మాలాంటి ప్రొఫెషనల్ సైకాలజిస్ట్ను కలిస్తే వాళ్ళ ఆసక్తులు, వాళ్ళ ఇంటెలెక్చువల్ ఎబిలిటీ అండ్ ఆల్సో వాళ్ళు బిహేవియర్ ప్యాటర్న్, అంటే ఒక చదువుని ఎంత సీరియస్గా తీసుకొని ఎన్ని గంటల పాటు రోజు వాళ్ళు ఎఫర్ట్ పెట్టగలుగుతారు, అది ఎన్ని రోజుల పాటు చేయగలుగుతారు, వీటన్నిటినీ పరిగణలోకి తీసుకొని ఏ కోర్సు చేస్తే ఆ కోర్సులో వీళ్ళు రాణించగలుగుతారు, ఏ కోర్సును తీసుకుంటే వాళ్ళు శ్రమను చాలా రోజుల పాటు సస్టైన్ చేయగలుగుతారు అనే విషయాలను సైంటిఫిక్గా అసెస్ చేసి వాళ్ళకు ఒక కెరీర్ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. కెరీర్ గైడెన్స్ అంటే ఏ కోర్సులు ఉన్నాయో చెప్పడం కాదు. కెరీర్ గైడెన్స్ అంటే పిల్లవాళ్ళు స్టూడెంట్లో ఉన్న ఒక పొటెన్షియల్ని ట్యాప్ చేసి మనం పైన చెప్పుకున్న 4 ఎలిమెంట్స్ని అసెస్ చేసి తద్వారా వాళ్ళకి ఈ కోర్సు బాగా ఆప్ట్గా సూట్ అయ్యింది, వాళ్ళు ఎన్ని రోజులైనా సరే దాని మీద శ్రద్ధను శ్రమను రెండు పెట్టి వాళ్ళు అనుకున్న లక్ష్యాలను చేరడానికి అనువుగా ఉంటుంది అని చెప్పే ప్రాసెస్ కౌన్సిలింగ్. అందరు అనుకున్నట్టు వాళ్ళ ఒపీనియన్స్ చెప్పడం కాదు, ఎదుటి వాళ్ళకు నచ్చింది చెప్పడం కాదు, తల్లిదండ్రుల ఆశను కౌన్సిలర్స్ ద్వారా పిల్లలకు చెప్పడం కూడా కాదు. ఇదొక అన్బయాస్డ్ అండ్ సైంటిఫిక్, చాలా నాన్ జడ్జిమెంటల్ అండ్ హెల్ప్ఫుల్ ఒక సైంటిఫిక్ ప్రక్రియ. కాబట్టి తల్లిదండ్రులు ఎవరైనా సరే కెరీర్ తీసుకునే కంటే ముందు, చాయిస్ తీసుకునే ముందు దయచేసి మీరు ఒక ప్రొఫెషనల్ సైకాలజిస్ట్ని కలవండి. కలిసి వాళ్ళతో చర్చించి తల్లిదండ్రులతో మాట్లాడతారు, పిల్లలతో మాట్లాడతారు, తర్వాత ఒక అసెస్మెంట్ క్వశ్చనర్ ఉంటుంది. ఈ 3 విషయాలని పరిగణలోకి తీసుకొని అప్పుడు ఒక కంక్లూజన్కి అరైవ్ అవుతారు. ఆ కంక్లూజన్ అరైవ్ అయిన తర్వాత పిల్లలకు తల్లిదండ్రులకు గైడెన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ పద్ధతిలో కనుక తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల చాయిస్ను పరిగణలోకి తీసుకొని ఒక ప్రొఫెషనల్ గైడెన్స్ కానీ తీసుకుంటే తప్పకుండా పిల్లలు అది అద్వితీయంగా ఎదగడానికి ముందుకు అవకాశాలు ఉంటాయి. అయితే ప్రాబ్లం ఏంటంటే, మన తల్లిదండ్రులు ఒక వెకేషన్కి వెళ్ళాలి,
ఎండాకాలం వచ్చింది, లేదు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నా, నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నా, తిరుపతికి వెళ్ళాలన్నా, లేకుంటే ఇంకేదైనా పిక్నిక్ స్పాట్కి వెళ్ళాలంటే మనం నెల రోజుల ముందు ఆలోచిస్తాం, ఒక ట్రావెల్స్ని కన్సల్ట్ చేస్తాం, బాగుందా లేదని కనుక్కుంటాం, దానికోసం డబ్బు ఇన్వెస్ట్ చేస్తాం, వెళ్ళొస్తాం. ఓకే, లేదు మనం ఒక ఫ్లాట్ కొనుక్కుందాం అనుకున్నాం, అన్ని రకాలైన జాగ్రత్తలు తీసుకుంటాం. ఓకే, కానీ పిల్లల కెరీర్ గైడెన్స్ వచ్చేసరికి మాత్రం మనం ఒక సైంటిఫిక్ గైడెన్స్ తీసుకోవాలనే స్పృహ కానీ, ఒక అవేర్నెస్ కానీ, ఆలోచన కానీ మనము కల్పించడంలో అటు విద్యా సంస్థలు, తర్వాత ఇటు సమాజం కూడా వెనుకబడి ఉందండి. కాబట్టి మనం దీని ద్వారా మనం తల్లిదండ్రులకి పదే పదే చెప్పాల్సింది ఏంటంటే, సైంటిఫిక్ పద్ధతిలో నిర్ణయించుకుంటే పిల్లలకి చదువుతున్న క్రమంలో ఇబ్బందులు రాకుండా, స్ట్రెస్ జరిగితే దాన్ని ఎట్లా మేనేజ్ చేసుకోవచ్చు, ఏ కారణం వల్ల నాకు స్ట్రెస్ వస్తుంది అనే విషయాల పట్ల చాలా శాస్త్రీయంగా వాళ్ళకు తర్ఫీదు ఇవ్వడం జరుగుతుంది. దాంతో వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సరే దాన్ని సానుకూలంగా అర్థం చేసుకొని దాన్ని ఎట్లా అధిగమించాలనే ఆలోచన పిల్లవాడికి రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పద్ధతులు, ఈ సైంటిఫిక్ మెథడ్స్ ఫాలో అవ్వాలని మనం తల్లిదండ్రులకు తప్పకుండా మనం రివ్యూ చేయాలి. అండ్ మీరు ఈ ప్రోగ్రామ్ చేస్తున్నందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాం. సార్ వీరేంద్ర సార్, యాక్చువల్గా ఇప్పుడు పిల్లలు ఒక సమస్యను ఫేస్ చేస్తుంటే, ముఖ్యంగా మీరు చెప్పినట్టుగా తల్లిదండ్రులు ఒక అన్ఎడ్యుకేటెడ్గా ఉన్నటువంటి వాళ్ళు అంటే అనుకోవచ్చు. కానీ టీచర్స్గా ఉన్నవాళ్ళు, లెక్చరర్స్గా ఉన్నవాళ్ళు, లేదు సాఫ్ట్వేర్ సైడ్ ఉన్నటువంటి వాళ్ళు, ఏదో ఒక ప్రొఫెషన్లో ఉండి వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నటువంటి తల్లిదండ్రులు కూడా గందరగోళంలో ఉన్నారు. ఎందుకంటే 10th క్లాస్ వరకు మావాడు స్టేట్ సిలబస్లో చదివాడు, లేదు సిబిఎస్ఈ చదివాడు, నెక్స్ట్ ఫర్దర్ మేమేం చేయాలి? స్టేట్ సిలబస్సే పంపించాలా, సిబిఎస్ఈ పంపించాలా? అంటే పిల్లవాడి మీద ఒక అసెస్మెంట్ లేకపోవటం, లేదు ఇతని గోల్ పట్ల, పిల్లవాడి యొక్క గోల్ పట్ల ఒక అసెస్మెంట్ లేకపోవటం, మీరు అంతకుముందు చెప్పినట్టుగా అన్బయాస్డ్గా ఉండదు కౌన్సిలింగ్ అంటే చెప్తున్నారు. అసలు తల్లిదండ్రులు పిల్లవాడు ఏ కోర్స్ తీసుకోవాలి, ఎటువైపు ఏ దిశగా వాడు ఆలోచించాలి అనే దానికి తల్లిదండ్రుల నుంచి ఏం ప్రోత్సాహం ఉండాలి, వాళ్ళ ఆలోచన ఏ రకంగా ఉండాలి? అంటే పిల్లలు 10th క్లాస్ వరకు కొంతమంది స్టేట్ సిలబస్లో ఉంటారు, కొందరు ఇంగ్లీష్ మీడియంలో ఉంటారు, కొంత తెలుగు మీడియంలో చదువుతారు, కొంతమంది సిబిఎస్ఈలో ఉంటారు, కొంతమంది ఐసిఎస్లో ఉంటారు. ఈ 3 పరిధిలో తీసుకొని మనం ఇంటర్మీడియట్కు ఏది తీసుకోవాలి, అది స్టేటా, సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, ఇవన్నీ ఎట్లా నిర్ణయిస్తామంటే, ఒకటి పిల్లవాడు స్టూడెంట్ యొక్క యాప్టిట్యూడ్ ఏంటి, వాళ్ళ యాటిట్యూడ్ ఎట్లా ఉంది, రెండోది ఇంటర్మీడియట్తో పాటు తన భవిష్యత్తు ఎలాంటి కోర్సులు చేయాలని నిర్ణయించుకుంటున్నాడు. స్టేట్ లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉండాలనుకుంటున్నాడా, లేకుంటే నేషనల్ లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉండాలనుకుంటున్నాడా, మనం ఎంచుకునే కోర్సు మనం ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చదివే క్రమంలో ఇది ఏమైనా సపోర్ట్ చేస్తుందా లేదా, వీటన్నిటినీ మనం పరిగణలోకి తీసుకొని ఇంటర్మీడియట్ యొక్క చదివే విధానాన్ని మనం నిర్ణయించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్లో ఉన్నారు, స్టేట్ బోర్డులో 10th వరకు చదివారు, చదివిన తర్వాత వాళ్ళు ఐఐటి జేఈ కానీ నీట్ కానీ చదవాలనుకున్నారు. అప్పుడు మనకు 2 అంశాలు ఉన్నాయి. సిబిఎస్ సిలబస్ తీసుకుంటే ఐఐటి జేఈకి ఉపయోగపడుతుందా, లేదు స్టేట్ సిలబస్ తీసుకొని ఐఐటి జేఈకి నిలబడుతుందా. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో కానీ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా కానీ మనకున్న ఛాలెంజ్ ఏంటంటే, సిబిఎస్ఈ ప్యాటర్న్తో ఎస్ఎస్సి వరకు చదువుకొని 10th వరకు చదువుకున్న తర్వాత మనం ఐఐటి ప్యాటర్ను లేదు నీట్ చదవాలనుకుంటే స్టేట్ సిలబస్ని కనెక్ట్ చేస్తూ నీట్, ఐఐటి జేఈ కోచింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్ చాలా ఉన్నాయి. కాబట్టి పిల్లలకు అది ఈజీ అయిపోతుంది. కానీ కొంతమంది పిల్లలు సిబిఎస్ఈ వరకు 10th చదువుకున్నారు, ఇంటర్కి వచ్చిన తర్వాత సిబిఎస్ నుంచి ఇంట్లోకి షిఫ్ట్ కావడం, మళ్ళీ స్టేట్ ఇంటర్ బోర్డు చదవడం, తర్వాత ఐఐటి జేఈ లేదంటే నీట్ చదవాలంటే పిల్లలకు చాలా ఛాలెంజింగ్ ఉండేందుకు అవకాశం ఉంటుంది. కానీ కొన్ని ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి, సిబిఎస్ఈ 11th 12th చెప్తూ ఐఐటి జేఈ తర్వాత నీట్ కోచింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్లకు ఉన్నాయి. సో తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ ఈ ఫెసిలిటీ ఏ ఇన్స్టిట్యూట్లో ఉందో తెలుసుకొని ఆ ఇన్స్టిట్యూట్లో చేర్పించి మళ్ళీ ఐఐటి జేఈ నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూట్లో చేయడం ఈజీ అవుతుంది. కానీ ఎంసెట్కి సంబంధించి వచ్చేసరికి మళ్ళీ అక్కడ కాన్ఫ్లిక్ట్ వస్తుంది. స్టేట్ సిలబస్ తర్వాత ఇంటర్మీడియట్ మన సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ సిలబస్ చూస్తే యూనియన్ ఆఫ్ దీస్ 2-3 సిలబస్లో చూస్తే కొంచెం మాత్రమే కామనాలిటీ ఉంటుంది, కొంచెం ఎక్కువ సిలబస్ వాళ్ళకు ఉండేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడు పిల్లలు ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. కాబట్టి స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చదవాలనుకునే వాళ్ళు స్టేట్ బోర్డుతో ప్లస్ ఐఐటి, నీటు, ఎంసెట్ కోచింగ్లు తీసుకుంటే అది వాళ్ళకి ఈజీగా వెసులుబాటు అవుతుంది.
హ్యాపీగా సేల్ చేసి వాళ్ళు ఈ 3 రకాలైన ఎగ్జామ్స్ని ఎంపీసీ బైపీసీ పిల్లలు ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. తర్వాత ఇది కాకుండా అంటే కామర్స్ ఎంఈసీ సిఈసీ తీసుకున్న పిల్లలు ఉన్నారు. వాళ్ళు కొంతమంది ఎక్కువ ఇంట్రెస్ట్ ఎటుపోతారు, సీఏకి వెళ్ళాలని వస్తారు, లేదు సిఎస్కి వెళ్ళాలని ఉంటారు. అట్లాంటి పిల్లలు హ్యుమానిటీస్ ఉన్నాయి, జర్నలిజం ఉన్నాయి, చాలా కోర్సులు, క్లాట్ ఎగ్జామ్ ఉంది. సో ఇవన్నీ ఏంటి అంటే ఈ హ్యుమానిటీస్ కోర్స్ తీసుకుని వీటి కూడా కోచింగ్ ఇన్స్టిట్యూట్లు కూడా ఉన్నాయి. వితౌట్ కోచింగ్ నిజంగానే సాధ్యం కాదా అంటే సాధ్యమైంది. కానీ అట్టి ఎలాంటి పిల్లలకు సాధ్యమవుతుంది? వాళ్ళ నిజంగానే హై లెవెల్ ఆఫ్ ఎక్స్పోజర్ ఉండి గ్రాస్ప్ లెవెల్ బాగా ఉండి క్లాస్లో టీచర్లు చెప్పినా చెప్పకుండా వాళ్ళు సిలబస్ చూసుకొని వాళ్ళు యూట్యూబ్ పాఠాలు వింటూ సమయాన్ని వేస్ట్ చేయకుండా వాళ్ళకున్న +1 +2 లేదు ఇంటర్మీడియట్ సిలబస్ని కూడా చదువుకుంటూ పోగలిగి కంటిన్యూస్ హై మోటివేషన్ ఉండి ఒక చదువుకునే ఎన్వైర్న్మెంట్ ఉన్న పిల్లలందరికీ కోచింగ్ లేకుండా సక్సెస్ఫుల్ అవుతారు. మన పిల్లలు అట్లా ఆ పరిస్థితిలో ఉన్నారా లేదా అని తల్లిదండ్రులు నిర్ణయించుకోవాలి. స్టూడెంట్స్ కూడా నిజంగానే నేను అట్లా కాన్స్టెంట్గా 2 సంవత్సరాల పాటు టైంను డిస్టర్బ్ చేయకుండా నాపైనే నేను ఫోకస్ చేసుకుంటూ ఇటు కాంపిటేటివ్ ఎగ్జాము అలాగే ఇటు క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ రెండుని చదువుకోగలిగే శక్తి నాకు ఉందా లేదా, లేదు నేను ఫ్రెండ్స్ ప్రోద్బలంతో బయటికి ఎంజాయ్మెంట్ పోవడమా, మొబైల్ ఫోన్ ఇన్ఫ్లుయెన్స్ తోటి నేను ఎక్కువ కాలం ఇన్స్టాలోనో ఫేస్బుక్లోనో రీల్స్ మీద ఫోకస్ చేస్తూ నా సమయాన్ని నేను వేస్ట్ చేసుకునే వ్యక్తినా అనేది చాలా ఏమంటారు అన్బయాస్డ్గా చాలా రియల్ ఓరియంటెడ్గా వాళ్ళని వాళ్ళు చెక్ చేసుకొని నేను వీటన్నిటికీ నేను లొంగను, నా చదువు నా లక్ష్యం నాకే ముఖ్యం అనుకుంటే చేసుకోవచ్చు. కానీ అట్లాంటి చేసుకోలేని పరిస్థితి మనకుంది మనకు అనిపించినప్పుడు ఇమ్మీడియట్గా మరొక కోచింగ్ ఇన్స్టిట్యూట్ని వెతుకొని ఉంటే వాళ్ళ ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. మార్నింగ్ 8:30 నుంచి సాయంత్రం 6-7 వరకు ఉంటుంది. కాబట్టి వాళ్ళు రెగ్యులర్గా కూర్చొని ఫోకస్ చేస్తే ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు చెప్పిన అంశాలు చేసుకోవడం వల్ల 2 సంవత్సరాలు కూడా చాలా ఏకాగ్రతతో వాళ్ళు చదివి పరీక్షలకు సన్నద్ధం అయ్యి సక్సెస్ఫుల్ కావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఓకే సార్. వీరేందర్ సార్, ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే తల్లిదండ్రులు ప్రత్యేకంగా 10th క్లాస్ అయిన తర్వాత దెర్ ఈజ్ ఓన్లీ వన్ వే. మన రాష్ట్రంలో అయితే ప్రత్యేకంగా ఏదర్ నారాయణ ఆర్ చైతన్య ఇంటర్మీడియట్ చేర్పించాలంటే ఎంపీసీ బైపీసీ ఈ 2 కోర్సులు ప్రధానంగా. ఎక్కువ మంది దాదాపు 80% మంది టాప్గా ఉన్నటువంటి స్టార్ 100 లేకపోతే కొన్ని ప్రత్యేకమైన పిల్లల్ని ఎంపిక చేసుకొని వాళ్ళు ప్రత్యేకంగా కొద్ది మంది పెట్టే క్లాసుల్లోనే టాపర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళు జేఈఈ మెయిన్స్ వీటన్నిటికీ నీట్కి కానీ వీటన్నిటికీ ర్యాంకులు వచ్చే పిల్లల్ని సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటున్నారు. కానీ ఎక్కువ మంది తల్లిదండ్రులు ఏంటంటే పొలోమని మా పిల్లలు ఐఐటి వైపుగా వెళ్ళాలి, జేఈఈ వైపు వెళ్ళాలి, లేకపోతే మెయిన్స్ కొట్టాలి, నీట్ మెడిసిన్ సీట్ కొట్టాలని దూరపు కొండలు నునుపులాగా తెలియకుండా పిల్లల్ని అక్కడ చేర్పిస్తున్నారు. వాళ్ళ జడ్జిమెంట్ చేసుకోవడానికి వాళ్ళ పిల్లవాడి పట్ల వాళ్ళు జడ్జిమెంట్ చేసుకోవడానికి ఏం చేయాలి? అయితే ఈ సమస్య ఎందుకు వచ్చిందని అంటే 1996 తర్వాత ఎప్పుడైతే ఈ ఎడ్యుకేషన్ అనేది చాలా కమర్షియల్గా మారిపోయిందో అప్పుడు ఆల్ కమర్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఏం చేసినాయి అంటే విద్యార్థిని అభివృద్ధి చేయడం అంటే ఎగ్జామ్స్లో మంచి మార్కులు తేవడమే అనే ఒక ఆలోచనను మన తెలుగు రాష్ట్రాల లోపల ఉండే చాలామంది మెదడులోకి చెప్పించేశారు. కాబట్టి 10th దాటిన తర్వాత ఇంటర్మీడియట్కి సంబంధించి మన పిల్లలు మంచి ఉద్యోగాలు తెచ్చుకోవాలా, బాగా డబ్బులు సంపాదించాలా అని అంటే ఎట్లయినా సరే ఇంజనీరింగ్ చేసి అమెరికా పంపాలా, లేదు మెడిసిన్ చేసి మనల్ని మంచి డాక్టర్గా చేసి డబ్బులు సంపాదించే హాస్పిటల్లో పెట్టాలి. ఇవి మేజర్గా మనకున్న డ్రైవింగ్ ఫ్యాక్టర్స్. అయితే ఓన్లీ ఆ కళాశాలకి ఎందుకు పంపిస్తున్నారంటే ఆ కళాశాలలందరూ కూడా పబ్లిక్ ఎగ్జామ్స్ని ఎట్లా రాస్తే 95% తెచ్చుకోవచ్చు, 90% తెచ్చుకోవచ్చు అనే టెక్నిక్ని ఐడెంటిఫై చేశారు వాళ్ళు. అందుకోసమని పిల్లవాడు ఎలాంటి వాడైనా సరే ఇంటర్మీడియట్కి వచ్చినప్పుడు చూడండి మీరు హై రేంజ్ ఆఫ్ మార్కులు వస్తాయి. ఒకప్పుడు మేము 10th క్లాస్ చదువుకున్నప్పుడు ఇంటర్మీడియట్ చదివినప్పుడు 78-79 పీరియడ్ లోపల 3rd క్లాస్ రిజల్ట్ పేపర్లో వస్తే ఇంత పొడుగుండేది, ఫస్ట్ క్లాస్ ఇంత ఉండేది, సెకండ్ క్లాస్ కొంచెం ఉండేది, 3rd క్లాస్ ఎక్కువ ఉండేది. మేము ఎంత అప్పుడు కండిషన్ అయిపోయినామంటే మా ఫ్రెండ్ ఒకతను 10th ఇంటర్లో 3rd క్లాస్ మార్కులు రిజల్ట్ చూసి అందులో నెంబర్ లేకుంటే ఫెయిల్ అయినా అనుకున్నాడు. యాక్చువల్గా అది ఫస్ట్ క్లాస్లో వచ్చింది నెంబర్. అది చాలా రోజుల తర్వాత కానీ తెలియలేదు. ఇప్పుడు చాలా డిస్టర్బ్ అయిపోయి ఇంట్లోకి వెళ్ళిపోయి కథ చేసిన వాడు. అట్లాంటిది ఈ రోజున ఏంది అసలు 3rd క్లాస్ అనే కాలమే చాలా మినిమల్ అయిపోయింది. మనం నిజంగానే అప్రిషియేట్ చేయాలి. పిల్లలు అవేర్నెస్ వచ్చింది, బాగా చదువుతున్నారు, రిజల్ట్స్ వస్తుంది. కానీ అదంతా నిజం కాదు.
సో తల్లిదండ్రులు అందరూ ఆ 10th క్లాస్ మార్కులు చూసి ప్రభావితం చెందిపోయి మా పిల్లవాడు ఐఐటికి ఫిట్ అవుతాడు, నీట్కి ఫిట్ అవుతాడు అని భ్రమపడి పిల్లల్ని తీసుకెళ్ళి అందరూ ఆ కళాశాలలో చేర్పిస్తున్నారు. అసలు దాని వెనకాల ఉద్దేశం ఇది. ఇప్పుడు వచ్చే మార్కులను చూసి వాళ్ళకి చేర్పిస్తున్నారు. దాంతో ఏంది, ప్రతి పిల్లవాడికి 10th ఇంటర్మీడియట్ లోపల విపరీతమైన మార్కులు వచ్చేస్తున్నాయి. నిజంగానే ఆ సబ్జెక్టుకు సంబంధించి ఉండాల్సినంత ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కానీ, తర్వాత వాళ్ళకి సంబంధించిన ఆలోచన కానీ, దానికి సంబంధించిన కాన్సెప్ట్ బేస్డ్ అండర్స్టాండింగ్ కానీ పిల్లలు ఎవరికి ఉండట్లేదు. ఎగ్జామ్స్ మాత్రమే బాగా రాయగలుగుతున్నారు. నిజంగానే ఒక కాంప్లెక్స్ సిచ్యువేషన్ ఇచ్చి ఆలోచించి దానికి సొల్యూషన్స్ ఇవ్వడం లోపల పిల్లలు వెనుకబడి ఉంటున్నారు. ఇది తల్లిదండ్రులు తెలుసుకోవాలి. ఈ తల్లిదండ్రులు తెలుసుకొని నిజంగానే మా పిల్లవాడు ఐఐటి అనే ఫ్రేమ్లో ఫిట్ అవుతాడా, అన్ని గంటల పాటు ఇటు ఇంటర్మీడియట్ ప్లస్ ఇటు ఒత్తిడిని తట్టుకోగలుగుతాడా, ఒత్తిడిని తట్టుకోగలుగుతాడా, ఇది తల్లిదండ్రులు మాత్రమే బేరీ చేయగలరు. ఇంకోటి, తల్లిదండ్రులకు చాలా అజ్ఞానంగా ఉన్నారంటే, ఈవెన్ చదువుకున్న వాళ్ళు కూడా ఎంత అజ్ఞానాలు ఉంటారంటే, అక్కడ ఇన్స్టిట్యూట్లో చెప్పేస్తారు మేము ఫస్ట్ ఐఐటి కోచింగ్ ఇస్తాము, ఇస్తే వాడు ఎంసెట్ కన్నా ఫిట్ అవుతాడని. ఇది చాలా అపోహ, ఇది అండ్ చాలా దుర్మార్గం కూడా. టార్గెట్ హై, తర్వాత కింద వస్తుంది. ఢిల్లీకి టికెట్ తీసుకో, మనం ఇప్పుడు ఎట్లనే విజయవాడ పోతుంది అన్నట్టు ఉన్నది, పూణేలోనో ఎక్కడో దిగు. అది ఎట్లా సాధ్యమైంది? మనం టికెట్ కొనుక్కు ఎక్కడ కొనుక్కు అక్కడికి పోవాలి కదా. మనం ఢిల్లీ కొనుక్కొని మనం ఎక్కడైనా మధ్యలో నాగపూర్లో దిగుతామా? దిగాం కదా. సో అలాంటి ఆలోచన ఇప్పుడున్న తల్లిదండ్రులందరూ దయచేసి చేయాలి. ఎందుకంటే ఐఐటి నీట్ ఎగ్జామ్స్ అన్నీ కూడా చాలా క్రిటికల్గా, కాంప్లెక్స్గా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ని చాలా కాన్సెప్ట్ బేస్డ్లో 2-3 కాన్సెప్ట్ కలిపి పిల్లలకి క్వశ్చన్లు ఇస్తారు. అలాంటి క్వశ్చన్స్ని అర్థం చేసుకునే విధంగానే 2-3 సంవత్సరాల కోచింగ్ దీనికి అవసరం అవుతుంది. ఎంసెట్ అట్లా కాదు, సింపుల్గా ఉంటాయి. సింపుల్ బట్టి జస్ట్ సో ఇప్పుడు నేను ఐఐటి కోచింగ్ తీసుకుంటూ ఉంటాను, నా ప్రాబ్లమ్స్ అనే రావు, నా సెల్ఫ్ ఎస్టీమ్ దెబ్బతింటుంది. నేను ప్రతి పరీక్ష అటెండ్ అయినా సరే 300 మార్కులు పేపర్ పెడితే నాకు 60-70 వస్తాయి. ఈ ఆలోచనతోటి, నా ఆత్మవిశ్వాసం దెబ్బతిన్న ఆలోచనలతోటి ఎంసెట్లోకి వెళ్ళిన తర్వాత నేను గొప్పగా ఎట్లా ఆలోచించలేను. ఒకవేళ అదే నిజమైతే, వీళ్ళు చెప్పింది నిజమైతే, ఫస్ట్ 1000 ర్యాంకులు ఐఐటి వచ్చిన వాళ్ళ ర్యాంకులు ఎంసెట్ కూడా 1000 రావాలి కదా వాళ్ళందరికీ, కానీ రావట్లేదు కదా. ఇంటర్మీడియట్లో టాప్లో ఉన్నవాళ్ళు ఎంసెట్లో టాపర్ రావాలి కదా, రావట్లేదు. ఐఐటీలో టాపర్ ఉన్నవాళ్ళు ఎంసెట్లో టాపర్గా లేరు. రైట్, ఇదే మనం చాలా స్పష్టంగా సంకేతాలు మనకి ఇస్తున్నది. ఏంటంటే ఐఐటి లెవెల్ ఎగ్జామ్ వేరు, ఎంసెట్ లెవెల్ ఎగ్జామ్ వేరు, ఐఐటి మెయిన్స్ ఎగ్జామ్ వేరు, బిట్స్ ఎగ్జామ్ వేరు, నీట్ ఎగ్జామ్ వేరు. ఇవన్నీ వేరు తరహాలో ఉన్నాయి. ఇప్పుడు మనం దీన్ని బాగా అర్థం చేసడానికి మనం క్రికెట్ భాషలో చెప్దాం. క్రికెట్లో ఇప్పుడు 3 ఫార్మాట్లు ఉన్నాయి. టెస్ట్ మ్యాచ్ ఒకటి, వన్డే ఒకటి, T20 ఒకటి. ఓకే, ఇప్పుడు మనం క్రికెట్ టీంలో చూస్తే టెస్ట్ మ్యాచ్లో ఉండే ప్లేయర్స్ T20లో ఉంటారా? మల్టీ స్కిల్డ్ వాళ్ళు మల్టీ టాలెంటెడ్, వాళ్ళు మల్టీ ఫార్మాట్లో కూడా ఆడగలుగుతారు. ఏ విషయం వస్తే ఆ విషయం చేయగలుగుతారు. అలాగే ఈ మోడల్ అంతా కూడా కొంతమందికి మాత్రమే ఫిట్ అవుతుంది. ఒకవేళ నిజంగానే ఇది అందరికి వర్తిస్తే, క్రికెట్ టెస్ట్ మ్యాచ్కు 5 రోజులు ఆడే మ్యాచ్కు ఏ టీం అవుతుందో 13 మంది, ఆ 13 మందిని తీసుకొచ్చి T20లో ఆడిపోయాలి. ఆ 13 మంది తీసుకొచ్చి మనం వన్డే మ్యాచ్లో ఆడిపోయాలి. కానీ ఆడిపోయట్లేదు. ఎందుకనంటే ఒక్కొక్క ఫార్మాట్ యొక్క లక్ష్యాలు వేరు, టెస్ట్ చేసే మెథడ్స్ వేరు, స్కిల్ అసెస్ చేసే విధానాలు వేరు, కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసే మెథడ్స్ వేరు. కాబట్టి ఈ ఐఐటీలో చేర్పిస్తే వాడు ఎంసెట్ తెచ్చుకుంటాడు, ఈ ఐపీలో బాగా మార్కులు వస్తాయి అనేది శుద్ధ అబద్ధము. దాన్ని నమ్మకండి. అది కొద్దిమంది విద్యార్థులకే అన్ని రకాలైన తెలివితేటలు ఉంటాయి. కాంప్రహెన్సివ్గా చూడగలుగుతారు, ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయగలుగుతారు, కాన్సెప్చువల్ క్వశ్చన్స్ కూడా వాళ్ళు అనలైజ్ చేసి వాళ్ళు స్పాంటేనియస్గా ఆన్సర్ ఇవ్వగలుగుతారు. కానీ ఇది అందరి విద్యార్థులకు ఇది సెట్ కాదు. మన పిల్లవాడు ఇవన్నీ ఫార్మాట్లో చేయగలిగే నైపుణ్యం మనకు ఉందా లేదా అని తెలుసుకోవడమే తల్లిదండ్రులు చేయాల్సిన ముఖ్యమైన పని. అలాంటి పనిని మాలాంటి ప్రొఫెషనల్ సైకాలజిస్ట్ చేసి పిల్లలకు సాయం చేయడానికి అవకాశం ఉంది. వీరేంద్ర సార్, నా పర్సనల్ అనుభవం కూడా మా బాబు విషయంలో వాడు చదవగలడా లేదా, ఆ స్ట్రెస్ని తీసుకోగలడా లేదా, మీలాంటి మిమ్మల్ని సలహా తీసుకున్నాను. మీరు చాలా మంచి సలహా ఇచ్చారు. అలా చాలామంది ఎడ్యుకేషనిస్టులు చాలామంది సలహా తీసుకొని అసలు వాడు ఇంజనీరింగ్కి వెళ్ళాలన్నా కూడా ఐఐటి వైపు చదవగలడా లేదా అనే ఆ ఒత్తిడిని రిసీవ్ చేసుకోగలదా లేదా అనేది అది మేము కొంత అర్థం చేసుకోగలిగాం. కాబట్టి మేము కొంత ట్రాక్లో పెట్టగలిగాం. కానీ తల్లిదండ్రులు మీరు చెప్పినట్టుగా ఏదో మనం పొలమని పోవటం, ఈ నేపథ్యంలో అసలు ఎక్కువ మంది ఇటు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు కానీ, జిల్లాల్లో ఉన్నవాళ్ళు కానీ, మా వాడికి టాప్ మార్క్స్ వచ్చాయి 10th క్లాస్లో, వాడిని నారాయణలో చైతన్యలో చేర్పించాలి, లేకపోతే ఇంకో కార్పొరేట్ కాలేజీలో చేర్పించాలి.
ఈ చేర్పించాలి అనేటువంటి ఆతృతలో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రత్యేకంగా హాస్టల్ విషయంలో కానీ లేకపోతే ఇంకా వాళ్ళ ఒత్తిడి, ఆ పిల్లల ఒత్తిడి విషయంలో కానీ? పేరెంటింగ్ అనేది పెద్ద సమస్య అయిపోయింది ఇప్పుడు, ప్రత్యేకంగా అమ్మాయిలకు సంబంధించి అమ్మాయిల హాస్టల్స్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇట్స్ రియలీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ముందుగా తల్లిదండ్రులు, పిల్లలు, ఎస్పెషల్లీ పిల్లలు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, మన ఫ్రెండ్స్ కోచింగ్ తీసుకుంటున్నారు కాబట్టి మనం కూడా తీసుకోవాలి, మా సార్ చెప్పింది కాబట్టి మనం కూడా కోచింగ్ తీసుకోవాలి, మా అమ్మ నాన్నలు ఆశిస్తారు కాబట్టి మనం కూడా కోచింగ్ తీసుకోవాలి, మనం కూడా ఐటీ రాయాలి, నీట్ రాయాలి అనుకోవడం అది మీకు సహాయకారి కాదు. ఎందుకనంటే ముందుగా మనం ప్రశ్నించుకోవాలి. ఇప్పుడు ఐఐటి, నీట్ లేదు సిఏ లాంటి నేషనల్ లెవెల్లో ఉండే కాంపిటేటివ్ ఎగ్జామ్స్, తర్వాత ఎంసెట్ లాంటి స్టేట్ లెవెల్ ఉండే ఎగ్జామ్స్కి గ్యారంటీగా ఒత్తిడి ఉంటుంది. ఒత్తిడి లేకుండా ఇంటర్మీడియట్ స్థాయి కాంపిటేటివ్ ఎగ్జామ్లో లేదు నేషనల్ లెవెల్లో ఉండే డిగ్రీ స్థాయి లేదు సివిల్ సర్వీస్ ఎగ్జామ్ లేదా కూడా ఒత్తిడి ఈజ్ ఇన్ఎవిటబుల్. మనకు గ్యారంటీ ప్రెషర్ ఉంటుంది. ప్రెషర్ లేకుండా మనం ఈ ఎగ్జామ్స్ రాయడం అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే ఒత్తిడికి సంబంధించి ఇంటర్నేషనల్ లెవెల్లో వచ్చిన సర్వే కూడా ఏం చెప్తుందంటే, ఒక స్టేజ్ ఆఫ్ వరకు ఒక 20 to 30% మనకు ఒత్తిడి ఉంటేనే మనకు మోటివేషన్ వస్తుంది, మనం ఎక్కువ పని చేయగలుగుతాము, మనం దాన్ని ఆసక్తిగా అంగీకరిస్తాము, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎట్లా చేయాలనేది మన మెదడు చాలా చురుకుగా పనిచేస్తుంది. ఈ 20-30% దాటి ఎక్కువైతే పోతుందో అప్పుడు మనం టోటల్గా డిస్టర్బ్ అయిపోతాము, మనం సరిగ్గా చదవలేము, మన ఆలోచనలన్నీ కూడా చుట్టూరా పరిస్థితులపైన ఎక్కువ ఫోకస్ చేస్తాము, మనం నేర్చుకునే దాని మీద మనం వదిలేస్తాము. సో వీటన్నింటిని పరిగణనలోకి తీసుకొని విద్యార్థులకు తల్లిదండ్రులు ఇవి అసెస్ చేయాలి. మన పిల్లవాడికి తెలితేట్లు ఉన్నాయి, కానీ ఈ మోడల్, ఈ రకమైన ట్రైనింగ్ మన వాడికి సూట్ అయిద్దా కాదా? సూట్గా ఎప్పుడైతే కాదని అనిపిస్తుందో సూట్ అయ్యే స్కూల్ కోసం మనం చూడాలి. అందరు ఇలా చేస్తారు కాబట్టి గ్యారంటీ ఇట్లనే వస్తాయని అట్లా గ్యారంటీ లేదు. మన నేషనల్ లెవెల్లో ఇవన్నీ ఎగ్జామ్స్ కాబట్టి భారతదేశం మొత్తం లోపల మొత్తం అందరూ ఈ కార్పొరేట్ కళాశాలలో చదువుకొని ఎగ్జామ్ సాధించలేరు. రకరకాల కాలేజీల్లో చేర్చున్నారు, కొందరు ఇండిపెండెంట్ చదువుకొని చేస్తున్నారు. కాబట్టి పిల్లలకు ఎక్కడైతే తక్కువ స్థాయి ఒత్తిడి గ్యారంటీ, తక్కువ స్థాయి ఒత్తిడి ఉండి వాళ్ళు నేర్చుకునే దాన్ని ఎంజాయ్ చేస్తూ ఆస్వాదిస్తూ పరీక్షలు రాస్తూ వాళ్ళకున్న నైపుణ్యంతో కొత్తగా లర్నింగ్ స్కిల్స్ని నేర్చుకునే పరిస్థితి కనుక వచ్చే ఇన్స్టిట్యూట్ని చూసుకొని చేర్పిస్తే పిల్లలు అటు నేర్చుకోవడాన్ని ఆస్వాదిస్తారు, కాంపిటీషన్ ఎక్స్పీరియన్స్ అవుతారు, ఒత్తిడిని కూడా మేనేజ్ చేసుకొని రాబోయే ఎగ్జామ్స్లో బాగా పర్ఫార్మ్ చేయగలరు. ఈ హాస్టల్స్ సంబంధించి సార్, ఇంకా హాస్టల్కి సంబంధించి మనం హాస్టల్కి వెళ్ళినప్పుడు నిజంగానే ఏం చూడాలి. ఎక్కువ మంది పిల్లలు హాస్టల్ వెళ్ళిన వాళ్ళు ఏం కంప్లైంట్ చేస్తారంటే, వాష్రూమ్స్ సరిగ్గా ఉండవు, స్నానం చేయడానికి ఇబ్బంది అవుతుంది, తర్వాత భోజనం చాలా రిపీటెడ్గా ఒకటే లెవెల్ ఆఫ్ ఫుడ్ పెడతారు. కొన్ని కార్పొరేట్ కాలేజీలో 10 రోజుల తర్వాత వాళ్ళ పిల్లలు ఉండలేక. అవును, ఎందుకంటే ఫుడ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కదా. కానీ అన్ఫార్చునేట్లీ తల్లిదండ్రులు ఏం చేస్తారు, మనం పోయింది ఎందుకు, చదువుకోవడానికి కదా, నువ్వేం చూడాలి, చదువు బాగా చెప్తలే చూడాలి, కానీ నాకు ఏంది ఫ్యాన్ లేదు, చెమటలు వస్తుంది, నీళ్లు లేవు, బాత్రూమ్ దొరుకుతలేవు, అన్నం సరిగ్గా లేదు, ఇవన్నీ చెప్తే ఎట్లా అంటే ఇవే కదా మనిషిని జీవించడానికి ఉపయోగపడేది. జీవితానికి కాదనుకొని చేసేంత గొప్ప చదువు కాదు కదా ఇది. కానీ తల్లిదండ్రులకు అది తెలియదు. ఎందుకంటే వాళ్ళు కూడా కష్టపడి చాలా డబ్బు ఇన్వెస్ట్ చేస్తారు కదా. ఇప్పుడు ఒక బాగా డబ్బు ఉన్న వాళ్ళకు డబ్బు ఈజ్ అన్ ఎంటర్టైన్మెంట్ ఫర్ దెమ్. కానీ మిడిల్ క్లాస్, లో మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళకు డబ్బు అంటే వాళ్ళ జీవితాన్ని రంగరించి దానిలోంచి డబ్బులు తీసి పిల్లల మీద పెడుతున్నారు. కాబట్టి వాళ్ళు ఆశిస్తారు. మీరు ఆశించద్దంటే అది మనం మోసం చేసినట్టే అవుతుంది. వాళ్ళు గ్యారెంటీ ఆశిస్తారు. పిల్లలు కూడా దీన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని తల్లిదండ్రులు కూడా పిల్లలు చెప్పే కంప్లైంట్స్ని అది మీరే సాల్వ్ చేస్తున్నట్టు కాకుండా వీళ్ళ ఇబ్బందుల్ని డినై చేసి మీరు చదువుకోండి అని చెప్పడం కరెక్ట్ కాదు. దీన్ని తీసుకెళ్ళి యాజమాన్యం వచ్చేది అడ్రస్ చేయాలా, సమస్య అడ్రస్ చేయాలా. సో పిల్లలకు బాగలేదు అని అంటే ఎందుకు బాగలేదో నిజంగానే కొంచెం రియాలిటీ చెక్ చేయాలి. చేసి పిల్లలను ఫస్ట్ ఇయర్ అక్కడ సెకండ్ ఇయర్ వేరే కాలేజీలో షిఫ్ట్ చేయొచ్చు. వాళ్ళకి ఫస్ట్ ఎప్పుడైతే కంఫర్టబుల్గా ఉండే ఎన్వైరన్మెంట్ ఉంటే పిల్లలు బాగా చదువుకుంటారు, బాగా పర్ఫార్మ్ చేస్తారు. వాటిని ఏవి కన్సిడర్ చేయకుండా ఎట్లున్నా సరే నువ్వు ఓన్లీ చదువు మాత్రమే కాన్సన్ట్రేట్ చేయాలి, ముందు నుంచి పాంపు అయినా సరే మనం పట్టించుకోవద్దు, చదువు ఏకాగ్రత చేయాలి, ఇవన్నీ అన్రియలిస్టిక్ మెథడ్స్. కాబట్టి ఇవేమీ సాధ్యంలోకి రావు. ఎందుకంటే ఒక పూర్తి స్థాయిలో ఇదే జీవితం అనుకున్న విద్యార్థులకు అది సాధ్యమవుతుందో. కానీ ఇక్కడికి ఇలాంటి హాస్టల్లో కాలేజీలో ఉన్న పిల్లలకి అట్లా 100% ఇదే జీవితం అనుకొని రారు. ఎందుకంటే వాళ్ళు పెరిగిన వాతావరణము, ఇప్పుడున్న హైలీ డిస్టర్బెన్స్ క్రియేట్ చేసే సమాజము, ఇవన్నిటిని కూడా వాళ్ళని లాగుతూ ఉంటాయి. అందుకని ఆ కాలేజీలు కూడా టెక్నిక్ పట్టుకునే సార్ ఆ 80% వదిలేసేసి అంతే అంతే. అవును. సో కళాశాలలో కూడా ఏం చేస్తారంటే
20% వాళ్ళు ఫోకస్ చేస్తారు. 80% ఏం చేస్తే ఏమంటారంటే వాళ్ళ భాషలో వీళ్ళు మహారాజా పోషకులు. 80% ఆఫ్ ద పాపులేషన్ కాలేజీలో చేరే వాళ్ళు మహారాజా పోషకులు. ఎవరిని పోషిస్తారు వీళ్ళు? అటు లెక్చరర్ని పోషిస్తారు, ఎందుకంటే హై శాలరీస్ ఉంటాయి. అలాగే ఈ ర్యాంక్ వచ్చే వాళ్ళకి ఫ్రీ ఇస్తారు కదా. ఈ 80% పిల్లలే ఈ 20% పిల్లలు చదివిస్తారు. వాళ్ళందరికీ డిస్కౌంట్ ఇస్తారు కదా వీళ్ళు. మరి వాళ్ళకి డిస్కౌంట్ ఇచ్చి వాళ్ళకి ఎట్లా చదువు చెప్తారు? ఏంటంటే వీళ్ళు ఇచ్చే ఫీజులోంచి వాళ్ళని కాపాడతారు, వాళ్ళకి చదువులు చెప్తారు. వాళ్ళకు హై రేటెడ్ లెక్చరర్స్ డబ్బులు ఇస్తారు. ఎందుకంటే ఈ 20% వాళ్ళకి మంచి పేరు తీసుకొస్తారు. ఈ 20% వాళ్ళే వాళ్ళకి ఫేమ్ తీసుకొస్తారు. కాబట్టి తల్లిదండ్రులు బాగా అర్థం చేసుకోవాలా, మనం పెట్టే డబ్బు మన పిల్లవాడికి ఉపయోగపడడానిక, వేరే ఎవరో బాగా చదువుకునే పిల్లవాడికి ఉపయోగించడానిక. కాబట్టి తల్లిదండ్రులు చెప్పే విషయాలు కూడా పరిగణలోకి తీసుకొని అవి కూడా ప్రాముఖ్యత కలిగి ఉంటాయి, వాటికి కూడా మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అటు అమ్మాయిల ఫెసిలిటీస్కి సంబంధించి కానీ అబ్బాయిలకు ఉండే ఫెసిలిటీకి సంబంధించి కానీ హాస్టల్కి వెళ్ళి మీరు ప్రశ్నించాలి. తప్పకుండా ప్రశ్నించకుంటే వాళ్ళు కూడా ఇట్లా అంటారు ప్రిన్సిపాల్స్కి, ఇట్లా మీ పిల్లవాడు వచ్చి నేను చదువుకోవడానికమ్మా 2 నెలలు చదువుకొని మంచి మార్కులు తెచ్చుకొని పోతే అయిపోతుంది కదా, ఇవి వచ్చి హాస్టల్ బాగాలేదు, నీళ్ళు రావు అంటే అవును ఎట్లా ఉంది పరిస్థితి, ఏం చేస్తాము, ఏదో అడ్జస్ట్ కావాలా అని మీరు వెంటనే దాన్ని నమ్మేసి మీరు వచ్చి అదే సూత్రం పిల్లలకి చెప్తే పిల్లలు చాలా ఇబ్బంది పడి డిసప్పాయింట్ అయ్యి నరకయాతన అనుభవిస్తారు. ఈ 2 సంవత్సరాల పాటు ఒత్తిడి అనుభవించిన పిల్లలు అప్పుడు గ్రాడ్యుయేషన్ పీరియడ్లో కానివ్వండి, పీజీ చేసినప్పుడు కానివ్వండి, పెళ్ళైనాక వాళ్ళ జీవితాన్ని గడిపే సమయంలో విపరీతమైన డిస్టర్బెన్స్లు కనిపిస్తాయి. మాకు ఇప్పుడు వచ్చే కేసులన్నీ కూడా వాళ్ళ పిల్లలు 26, 27, 30 ఇయర్స్లో వచ్చినప్పుడు వాళ్ళ అసెస్మెంట్ చేస్తుంటే చాలామంది ట్రామాటిక్ లైఫ్ని ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడే ఎక్స్పీరియన్స్. ఎందుకు ఎక్స్పీరియన్స్ అవుతున్నారు అంటే ఇలాంటి ఒత్తిడి ఇంటర్మీడియట్ స్థాయిలో జరుగుతుంది కాబట్టి. సో ఇప్పుడు క్రియేట్ చేసే డిస్టర్బెన్స్ ఎప్పుడో ఒకసారి లైఫ్లో డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది కాబట్టి అది రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి దయచేసి మీరు వీటన్నిటిని పరిగణలో తీసుకొని పిల్లలకు సౌకర్యవంతం ఉన్న ప్లేస్ను ఎన్నుకొని అందులో చదివించి వాళ్ళను సాధ్యమైనంత వరకు మీ తరఫున ఈ అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ వదిలేసి వాళ్ళు నేర్చుకునడానికి స్వతంత్రంగా హ్యాపీనెస్ క్రియేట్ చేసే పద్ధతిలో కనుక మీరు చదువుని ఎంకరేజ్ చేస్తే పిల్లలు తప్పకుండా వాళ్ళ జీవితంలో అనుకునేది సాధిస్తారు, మంచి జీవితాన్ని అనుభవించడానికి అవకాశం. సార్ ఇంకో విషయం సార్, చివరిగా రెసిడెన్షియల్కి సంబంధించినటువంటి పిల్లలు వాళ్ళ ఒత్తిడి ఇది మనం మాట్లాడాము. ఇప్పుడు నాన్ రెసిడెన్షియల్ అంటే ఇంటి దగ్గర ఉండి చదువుకొని రెగ్యులర్గా కాలేజీకి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ ఈ కోర్సులు ప్రైవేట్గా తీసుకునే పిల్లలు ఎక్కువ ఎలక్ట్రానిక్ డివైజెస్కి బాగా ఎడిక్ట్ అయిపోయి ఉన్నారు. అలాంటి తల్లిదండ్రులకు మనం ఏం సలహా చెప్పొచ్చు? వాళ్ళని ఎలా గైడ్ చేయాలి? ముందుగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ పిల్లలైనా సరే కాలేజీకి వెళ్ళి వచ్చిన తర్వాత రాత్రి 8:30, 9కి మొబైల్ చూస్తారు. ఎందుకు చూస్తారంటే పొద్దునుంచి మనమే ఉన్నాం, పొద్దున ఆఫీస్కి వెళ్తాం, సాయంత్రం 7:30, 8కి వస్తాం. వచ్చిన తర్వాత మళ్ళీ ఆఫీస్ పని చేయమని అనుకోండి ఎట్లా ఉంటుందండి, చిరాకేస్తుంది. కాబట్టి వాళ్ళు ఎంటర్టైన్మెంట్ కావాలని కోరుకున్నప్పుడు మనం ఏం చేయాలి, వాళ్ళతో చర్చించి 1 గంట సేపు మనం అవకాశం ఇవ్వాలి, రిలాక్స్ అవ్వడానికి అవకాశం ఉండాలి. వీలైతే రాత్రిపూట ఏదైనా ఫిజికల్ గేమ్ ఆడే అవకాశం ఉంటుందా? చాలామంది ఇళ్ళలో డెఫినెట్గా మనకు ఉండదు. ఉన్నప్పుడు ఏం చేయాలి, అప్పుడు వాళ్ళు మొబైల్ అడుగుతారు. ఎందుకు అడుగుతారంటే అదే టైంలో ఈ ఏజ్ గ్రూప్ ఉన్న పిల్లలందరూ వాళ్ళ కాలేజీ నుంచి బయటకు వచ్చి వాళ్ళు ఆన్లైన్కి వస్తారు. వచ్చినప్పుడు పిల్లలకు అప్పుడే కదా సమయం దొరికేది. కాబట్టి అప్పుడే పిల్లలు వాళ్ళతో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లల్ని వేరే పిల్లలతో మాట్లాడించే అవకాశం కలిగించడం అనేది వాళ్ళ ప్రాథమిక హక్కు మనం గుర్తించాలి. కాబట్టి ఒక 1 అవర్ వాళ్ళకి అవకాశం ఇవ్వండి. నెక్స్ట్ ఏం చేయొచ్చు అంటే వాళ్ళతో చర్చించండి. ఇప్పుడు పొద్దున్నే సాయంత్రం వరకు ఖాళీలు ఉన్నావు, గంట సేపు రిలాక్స్ అయినావు, ఒక 1/2 అవర్ భోజనం చేస్తావు, ఇంకో 1/2 అవర్ తీసుకున్న తర్వాత పొద్దున్నే చెప్పిన ఏమైనా రివ్యూ చేయడానికి ఏమైనా అవకాశం ఉంటుందా? అవకాశం ఉంటే అవకాశం ఉన్న సబ్జెక్టులు తీసుకొని చదవడానికి వాళ్ళను ఎంకరేజ్ చేయండి. అంతేగాని వాడు స్కూల్ కాలేజీ నుంచి ఇంట్లోకి రాగానే మనం టెలిస్కోప్లు మైక్రోస్కోప్లు పెట్టుకొని వాడు వేస్తున్న ప్రతి అడుగును అసెస్ చేసి అదే నువ్వు వచ్చి 10 నిమిషాలు ఏంది ఇంకా పుస్తకం ముడతలేవు, నేను 1/2 అవర్ చూస్తున్నాను అక్కడి నుంచి కదులుతలేవు, నువ్వు 1/2 అవర్ ఏంది టీవీ చూస్తున్నావు, లేకుంటే మొబైల్ చూస్తున్నావు, లేకుంటే వీడియో గేమ్ ఆడుతున్నావు, నువ్వు ఇట్లా చదివితే ఎట్లా, నీకు రోజు ఇన్ని లక్షలు ఖర్చు పెడుతున్నావు, నువ్వు ఇట్లా ఏం చదువుకుంటే ఎట్లా, మా కుటుంబ పరువంతా ఏమవుతుంది, ఇవన్నీ వాళ్ళ మీద బరువులుగా మారేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. డెఫినెట్గా మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు, కష్టపడుతున్నారు, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ పిల్లల కష్టాన్ని, పిల్లల యొక్క మానసిక స్థితిని, పిల్లల యొక్క ఇంటెలెక్చువల్ ఎబిలిటీని, పిల్లల యొక్క డిజైర్స్ని కూడా మనం గమనించి అర్థం చేసుకొని ఏం చేస్తే పిల్లలు ఉత్సాహంతో వాళ్ళు అనుకున్న పనిని చేయగలుగుతారో మనం ఆ పని చేయాలి. చేస్తే పిల్లలు కూడా మీతో సానుకూలంగా ఉండి ఏది చేస్తే బాగుంటుందో వాళ్ళు ఆ పని చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులు మీరు ఏం చెప్పినా పట్టించుకోకుండా ఎక్కువసేపు 4 గంటలు 5 గంటలు మొబైల్లో ఉంటున్నారంటే
పిల్లవాడు వాస్తవ పరిస్థితుల నుంచి పారిపోవడానికి ఒక ఎంటర్టైన్మెంట్ మోడ్ని ఎంచుకున్నాడు అనేది మీరు గుర్తించాలి. కాబట్టి అట్లాంటి పిల్లల్ని మీరు కూర్చుండబెట్టి పదే పదే ఉపన్యాసాలు ఇస్తే అది ఎక్కువ అవుతుంది తప్ప తక్కువ మాత్రం కాదు. కాబట్టి వెంటనే మీరు ఒక ప్రొఫెషనల్ సైకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్ళండి. మీరు తిట్టి కొట్టి బెదిరించి అవమానాలు చేసి గిల్ట్ ఫీల్ చేస్తే పిల్లలు ఇంటికెళ్ళి పారిపోయే అవకాశం ఉంటుంది. లేదు కాలేజీలు ఎగ్గొట్టి ఎక్కడెక్కడో తిరిగేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి అవకాశాలు మీ పిల్లలు కలిగకుండా మీరు ఒక 15 రోజులు గమనించి వీడు ఏం చదవటం లేదు ఓన్లీ మొబైలే చూస్తున్నాడంటే దయచేసి మీరు మాలాంటి సైకాలజిస్ట్ని కలవండి. పిల్లలకు హెల్ప్ఫుల్గా ఉండే పద్ధతుల్ని డిస్కస్ చేసి వాళ్ళు ఏం చేస్తే బాగుంటుందో వాళ్ళతో చర్చించి వాళ్ళకి అర్థం చేయించి వాళ్ళ అవకాశాలను వాళ్ళే సృష్టించుకునేటట్టు చేయడానికి సైంటిఫిక్ మెథడ్స్ అన్నీ మీకు అందుబాటులో ఉన్నాయి. తప్పకుండా ఆ అవకాశాలు తీసుకుంటారని నేను సజెస్ట్ చేస్తున్నాను. సార్, ఫైనల్గా పిల్లలు ఇంటర్మీడియట్ లెవెల్లో అంటే వాళ్ళతోని తల్లిదండ్రులు ఒత్తిడికి అంటే ఆ ప్రెషర్ గురి కాకుండా ఒక లెవెల్ ఆఫ్ వాళ్ళతో ఆ రిలేషన్స్ కానీ అవి మెయింటైన్ చేయాలంటే ఆ ఒత్తిడికి గురి కాకుండా వాళ్ళతో ఏం చేస్తే వాళ్ళు ప్రధానంగా తల్లిదండ్రులు ఏం చేయాలి, అది ఇంట్లో ఉన్న పిల్లలు కావచ్చు, ప్రత్యేకంగా హాస్టల్స్లో ఉంటున్నటువంటి పిల్లలతోని వాళ్ళు ఏం చేస్తే కొద్దిగా అది మెయింటైన్ చేయొచ్చు? ఫస్ట్ మన పిల్లల్లో తల్లిదండ్రులు గమనించాల్సి ఏంటంటే నేర్చుకోవడానికి, అర్థం చేసుకోవడానికి, పర్ఫామ్ చేయడానికి మన పిల్లలు నిజంగానే సపోర్టింగ్ ఉన్నారా లేదా, సానుకూలంగా ఉన్నారా లేదా, వాళ్ళు ఈ ఛాలెంజ్ని తీసుకున్నారా, మనం చొప్పిస్తున్నామా? మీరు చొప్పిస్తే ప్రతి టైము మీరు ఇంట్లో ఉన్న పిల్లలు కానివ్వండి, వీకెండ్ హాస్టల్లో ఉన్న పిల్లలు కానీ వీకెండ్ ఎగ్జామ్స్ పెట్టిన తర్వాత మార్కులు అడిగితే దే కమ్అట్ విత్ ది సమ్ రీజన్స్. ఈసారి అవుట్ ఆఫ్ ద సిలబస్ క్వశ్చన్ ఇచ్చారంటారు, లేకుంటే సిలబస్ వాళ్ళు చెప్తారు కానీ మాకు చదవడానికి టైం లేదని అంటారు, ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా మాకు చెప్పలేదు, అసలు మాకు వేరే కాన్సెప్ట్ చెప్పినంటారు. ఇట్లాంటి రీజన్స్ ఇస్తున్నారంటే దాని అర్థం ఏంటి? పిల్లలు వాస్తవం నుంచి పారిపోతున్నారు, ఈ వచ్చిన పర్ఫార్మెన్స్కు బాధ్యత తీసుకోవడానికి రెడీగా లేరని అర్థం. ఎందుకు రెడీగా లేరు అంటే అయితే క్లాసులో చెప్పే పాఠాల యొక్క వేగాన్ని వీడు అర్థం చేసుకోవడంలో ఆ వేగం అందిపుచ్చుకోవటం లేదు. రెండోది ఆ సబ్జెక్ట్ సంబంధించి ఉండాల్సినంత బేస్ 10th క్లాస్ వరకు వీడికి లేదని అర్థము. మూడోది ఈ బాబు నేర్చుకునే తెలివితేటలు ఉండొచ్చు కానీ చాలా స్లో పేస్లో ఉన్నాడు నేర్చుకోవడానికి. ఇది మనం గమనించి ఆ పరిస్థితిని నేర్చుకోవడాన్ని ఎంజాయ్ చేసే పరిస్థితి, ఈ ఫలానా ఎక్స్ కాకుండా ఎక్స్ప్రెస్ నేను ఎట్లా అర్థం చేసుకోవాలి, ఎక్కడ నాకు వస్తుంది ఇన్ఫర్మేషన్, ఎవరితో చెప్పించుకుంటే నేను నేర్చుకుంటాను అనే ఉత్సుకతను పిల్లవాడు ప్రదర్శించడం లేదంటే నేర్చుకోవడానికి కావాల్సిన మోటివేషను ఈ వాతావరణం వాడిని కలిగించట్లేదు. పైగా అదొక గిల్ట్ను, అదొక ప్రెషర్ని, అదొక అపరాధ భావాన్ని వాడిని పిల్లల్లో నెలకొల్పే విధంగా ఈ సిస్టమ్ ఉందని మనం అర్థం చేసుకుంటే పిల్లలకి రైట్ గైడెన్స్ ఇవ్వాలా, మనం చర్చించాలి. నిజంగానే ఇది నేర్చుకోవడానికి నీకు ఇబ్బంది అవుతుందా? అవును ఇబ్బంది అవుతుంది అని పిల్లవాడు అంటే మరి ఎట్లా ఈ ఇబ్బందిని మనం అధిగమించవచ్చు అంటే లేదు నేను ఇంత ఫాస్ట్గా ఉండే నేను నేర్చుకోలేను అంటాడు. అప్పుడు తల్లిదండ్రులు ఏం చేయాలి? మరి ఫాస్ట్ కూడా నేర్చుకోకుంటే మనము నెక్స్ట్ చేయాల్సింది ఏంటి? మనం ఏదైనా ఎక్స్ట్రా సపోర్ట్ సిస్టమ్ ఏదైనా అవసరమా? ట్యూషన్ పెట్టిద్దామా? లేదు వారంలో 2 రోజులు మరి ఆ కాలేజీలోని లెక్చరర్ తోటి ఏమైనా రివిజన్ క్లాసులు ఏమైనా పెట్టిద్దామా? ఏం చేస్తే మనం బెటర్ అవుతాము అనేది వాళ్ళతో ఓపెన్ మైండ్తో చర్చించాలి. అంతేగాని వీడు ఎక్కడ మానేస్తాడేమో, ఎక్కడ కాలేజీ పోకుండా ఉంటాడేమో, పరీక్షలు రాయని అంటాడేమో, అది ఐటీ నుంచి విడ్రా అవుతాడేమో, మనం అందరి చుట్టుపక్కల వాళ్ళందరికీ చెప్పేసినాం వీడు ఐటీ ప్రిపేర్ అవుతాడని, మనకి ఎంత అవమానము అని ఇట్లాంటి భావంతో వాడితో మాట్లాడితే వానికి ఉన్న మోటివేషన్ కూడా పోయి వాడు ఏం చెప్తే మిమ్మల్ని మీరు సాటిస్ఫై అవుతారో, ఏం చెప్తే మిమ్మల్ని సాటిస్ఫై చేయొచ్చో, ఏం చెప్తే మీకు కంఫర్టబుల్ ఉంటుందో వాడు అలాంటి ఆన్సర్లు తయారు చేసుకొని మీకు చెప్తాడు. అది ఎగ్జామ్స్ అయిపోయినాక కానీ ఇది వీడు చెప్పినది తప్పలని మీకు అర్థం కాదు. కాబట్టి అలాంటి అనవసరమైన ఆలోచనల జోలికి పోకుండా నిజాయితీగా చాలా రియాలిటీ చెక్లో రియాలిటీ ప్లాట్ఫామ్ లోపల పిల్లలతో మాట్లాడి వాళ్ళకున్న సమస్యలను చర్చించి వాళ్ళకు సొల్యూషన్ ఇవ్వగలిగితే బెటరు. అప్పుడు పిల్లలు బాగా చదువుకొని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులు పిల్లల్ని చాలా దగ్గరగా తీసి ఇంటర్మీడియట్ లెవెల్లో ప్రత్యేకంగా ఒత్తిడి అనేది ఉంటుంది. ఆ ఒత్తిడిని ఆ ప్రెషర్ని ఎలా డీల్ చేయాలి, తల్లిదండ్రులు ప్రత్యేకంగా వాళ్ళతో నిరంతరం గడుపుతూ వాళ్ళ ప్రెషర్ని అడ్రస్ చేస్తూ వాళ్ళకు ఉన్నటువంటి అనేక సమస్యలతో నిరంతరం చర్చిస్తూ పేరెంటింగ్ ఎంత జాగ్రత్త తీసుకుంటే ఇంటర్మీడియట్ లెవెల్లో వాళ్ళు అద్భుతాలు అంటే వాళ్ళ విద్యార్థి యొక్క లక్ష్యం వైపు నెట్టేటట్టుగా మనం ఉండాలి తప్ప మన లక్ష్యంకు అనుగుణంగా విద్యార్థిని వాళ్ళ కొడుకునో బిడ్డనో మనం నెట్టేటట్టుగా ఉండకూడదు. ఈ జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రత్యేకంగా కౌన్సిలింగ్ కూడా తల్లిదండ్రులకు కూడా అవసరం.
విద్యార్థి ఇబ్బంది పడితే ఆ విద్యార్థిని కూడా కౌన్సిలింగ్ కేంద్రానికి తీసుకెళ్ళి అలాంటి కౌన్సిలింగ్ చేయడం ద్వారా ఆ విద్యార్థి భవిష్యత్తులో మంచిగా రాణించడానికి ఉంటుందనేది, లేదా తల్లిదండ్రులు వదిలేస్తే అది జీవితంలో అనేక సందర్భాల్లో రిఫ్లెక్ట్ అయిద్దని చెప్పేసి అనేక విషయాలు మనతో పంచుకున్నటువంటి డాక్టర్ సి వీరేందర్ గారికి T5 తెలుగు తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్కారం.